మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ఇదివరకు గవర్నమెంట్ వైన్ షాప్లో సేల్స్ మెన్ చేశాను. ఆ బ్రాండే అసలుకి ఫేక్ మన స్టేట్లో. ఇది స్పిరిట్ కల్తీ కాకపోతే పేగులు ఎందుకు బొగ్గు మాట్లాడండి. జనాల్ని చంపకు తినేస్తున్నాడు, హాస్పిటల్ పాలు చేస్తున్నాడు. నాకు చాలా బాధ ఇస్తుంది సార్. దయచేసి మందు ఎత్తైంది సార్. మా లాంటి ఆడపిల్లలు బాగా సుమంగళిగా బతుకుతారు సార్. నాకన్నా చిన్న వయసు మా అన్నదమ్ముల్లో పాప ఉంది. చాలా మంది ఇట్లా చిన్న వయసులే, పెద్దోళ్ళన్నా కాదు. నరాలు నిర్వీర్యమై జనం వణికిపోని, కలుషితం తాగి కాలేయం పొళ్ళిపోని, మూత్రపిండాలు మలినమై కృంగిపోని, జవసత్వాలిడిగి కడకు మనిషే మట్టిలో కలిసిపోని. వాళ్లకేమక్కర్లేదు, జనం ఏమైపోయినా చింతలేదు. ఆ ముఠాకి ముడుపులు కావాలి, కమిషన్లతో సొంత ఖజానా నిండాలి, ప్యాలెస్లు కళకళలాడుతుండాలి. Like, share and subscribe to Rajaniti channel.